మేడం నొప్పి తెలియకుండా పీకలు కట్ చేసావు, ట్రైనింగ్ సెంటర్ పెడితే ఇలాంటి అష్టనిష్ట ఎవడన్నా ఉంటే వీడి దగ్గర కోచింగ్ నేర్చుకోండి. ఎంత నంగనాచిలాగా వచ్చి మాట్లాడాడు మేడం, నాకు ఆ అమ్మాయిని కట్ చేయండి అని. తీరా అమ్మాయి వచ్చేసరికి ఈయనకి ఫెయిర్ పర్ఫెక్ట్ పర్సన్ అని మనం లైసెన్స్ బోర్డు వేసి ఆవిడ కట్ చేయాలి. దారుణమైన స్టోరీ ఏంటంటే ఆ అమ్మాయి మంచిదే, ఈ అమ్మాయి మంచిదే, ఈయన మంచి అనే ముసుగేసుకొని ఎక్కడ ఎవిడెన్స్ దొరకనివ్వకుండా ఫస్ట్ 2 years లవ్ చేసిన అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అప్పుడే 1 month 2 months బ్యాక్ పరిచయమైన అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకొని ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈయనకి ఏమీ తెలియదని ఎట్లా అనుకుంటాం? హ్యాపీగా లేడు వైఫ్తో. మనకి చెప్పడం ఆ అమ్మాయి విపరీతమైన అనుమానం అండి అని. ఏది ఆ పరిచయం ముందే ఏమ్మా నీకేమన్నా నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పాడా? చెప్పలా. ఆవిడ గురించి మాట్లాడితే నాన్న లేకపోతే నాకు ఎవరు లేరని ఎందుకు ఇంత సింపతి గెయిన్ చేసుకుంటారు నాకు అర్థం కాల. అమ్మ ఉంది అంటే 100 మంది ఉన్నట్టు లెక్క. మాకు ఎవరు లేరండి, మాకు ఎవరు లేరు, నాన్న ఒక్కడే లేడు, ఉన్న వాళ్ళే చుట్టాలు. అమ్మ ఉంది, అక్క ఉంది, ఎవరో చుట్టాలు ఉన్నారు, 4 పీకారు ఒకసారి వచ్చి. అంటే నీకు బలగం ఉందిగా, ఏమి ఇంత వీక్గా మాట్లాడుతున్నావు? క్యారెక్టర్ ఇక్కడ ఇంపార్టెంట్. అసలు నా దృష్టిలో నేను క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇక్కడ ఎవరికన్నా ఒక న్యాయం చేయాలంటే లీగాలిటీతో పాటు నేను క్యారెక్టర్ గురించి మాట్లాడతాను. కొన్ని సందర్భాల్లో లీగాలిటీని పక్కన పెట్టి కూడా క్యారెక్టర్కి వెళ్తా. బయట మీ సావు మీరు సావండి అని. అర్థం అవుతుందా? నీ దగ్గర క్యారెక్టర్ ఎక్కువ ఉంది అంటే బిఫోర్ మ్యారేజ్ నువ్వేం చేసినా భర్త దగ్గర ఉన్న దగ్గర నుంచి అమ్మాయి ఈవిడ పతివ్రత అండి అని అనుకోవాలా? ఈయన చీటర్ అయితే పెళ్లి చేసుకోను అంటే నువ్వు కూడా క్యారెక్టర్లెస్ కింద లెక్కగా. నీకు ఒక లైసెన్స్ పడిపోయింది కాబట్టి నువ్వు క్యారెక్టర్లోకి వచ్చావు. 2 months పరిచయమైన స్టోర్ మేనేజర్తో నీకేంటి? 2016లో ఇక్కడికి వచ్చాను హైదరాబాద్లో. నాన్న చిన్నప్పుడే చనిపోయిండు. ఇక అమ్మ అక్కడ నేనే పోషించుకుంటా, డ్యూటీ చేసుకుంటా. అప్పుడు నువ్వేంటి, నువ్వు ఒక రౌడీ లాగా బతకాలి ఇక్కడికి వచ్చి. నీ సెల్ఫ్ రెస్పెక్ట్తో ఒక ఆడపిల్లని నమ్మి మిమ్మల్ని సిటీలు పంపిస్తే ఈయన్ని అని తగులుకుంటారా? వాడే వెళ్ళిపోతాడు, మళ్ళీ నువ్వు ఫ్రెష్ అని ఇంకొకటి పెళ్లి చేసుకోవాల్సి వచ్చేదిగా. లేకపోతే అమ్మో ఈయన లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటానండి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం. ఇంతగా మీరు చేసే పని. పైగా మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లేచిపోయి పెళ్లి చేసుకున్నావు. మరి నీకు ఎక్కడ ధైర్యం లేదని మాట్లాడుకోవాలి? ఇక్కడ వచ్చి వీక్గా మాట్లాడతావేంటి? చేసిన నంగనాచి పనులన్నీ చేసి కొట్టారు, ఇద్దరిని కొట్టారు, పోలీస్ స్టేషన్ దాకా పోయారు. ఎందుకు కొట్టారు? నీ క్యారెక్టర్ కి కొట్టారు. నిన్ను నమ్మి ఇక్కడ ఉండమ్మా మాట్లాడదు. మేడం వద్దు, తను వద్దు, నేను ఎప్పటికైనా మోసం చేస్తాడు, మేము ఉన్నాం అని చెప్పి మా వాళ్ళు ఒప్పించినా కూడా వీళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేశారు, మేము ఉన్నాం, మీ అమ్మలాగా చూసుకుంటాం, నువ్వు వచ్చేసే ఇంట్లోకి. అరే నువ్వు అసలు ఎవరి గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవమ్మా. నేను నీ గురించి మాట్లాడుతున్నాను, వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నావేంటి? నీ ఇంట్లో వాళ్ళు నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి చూశారు. ఒక ఆడపిల్లని నమ్మి జాబ్ చేయమని పంపిస్తే నువ్వు చేయాలో ₹1 ఇంట్లో వాళ్ళకి పంపించాలా, లేకపోతే నీకు నువ్వు పెళ్లి చేసుకోవడానికి ₹1 సంపాదించుకొని పెట్టుకోవాలి. ఆ పని చేయలా. షార్ట్ టైంలో ఈ అబ్బాయితో ఫిజికల్గా వెళ్ళిపోయావు. అరే ఈ అబ్బాయి చేటర్ అని మొఖానికి మాకు కనిపించడానికి టైం పట్టవచ్చు. ఆ అబ్బాయితో 10 నిమిషాలు మాట్లాడితే ఎవరికైనా అర్థమైపోతే ఆ అబ్బాయి చేటర్ అని. ఎందుకంటే ఆ అబ్బాయి నీకు ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పలా. నువ్వెందుకు కమిట్ అయిపోయావు? ఇంట్లో వాళ్ళు వచ్చి నీకు కౌన్సిలింగ్ ఇచ్చి 4 పీకారు ఇద్దరిని. ఆ అబ్బాయిని పెళ్ళే చేసుకోవద్దు, అసలు అబ్బాయితో తిరగొద్దు అని. అప్పుడైనా నువ్వు వెనక్కి తగ్గావా? తగ్గల. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పడం నీ బుద్ధి ఏమయ్యింది? నీకు ఎవడో ఇక్కడ పెళ్లి చేయకుండా ఎవడో లేడు, తిండి పెట్టకుండా ఎవడో లేడు. నిన్ను నమ్మి పంపిస్తే ఇట్లా జీవితాలు సర్వనాశనం చేసుకుంటే పనిష్మెంట్ ఇలాగే ఉంటుంది. తల్లిదండ్రులు మోసం చేసి, సొసైటీని మోసం చేసి, రేపొద్దుట ఎవడో ఒకటి వాడేసుకుని వాడినే పెళ్లి చేసుకోకూడదు, కుదరకపోతే ఇంకోటి ఎవడో ఫ్రెష్ అనుకుని వెళ్తారు చూసారా? మానసికంగా మీరు పడే క్షోభ ఉంటుంది చూడు, చాలా దరిద్రం. ఇక్కడ ఈవిడికి లైసెన్స్ వచ్చేసింది కాబట్టి పతివ్రత అని మాట్లాడుకోవడానికి బాగానే ఉంది. ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేయకండి. అసలు ముందు ఆ వ్యక్తి ఎవరు ఏంటి ఇవన్నీ ఆలోచించుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. ఆ పని చేసిన అమ్మాయి ఆ అమ్మాయి. మేడం మరి మీరు ఆలోచించుకోమని చెప్పారు కదా, ప్లస్ మైనస్ నేనే చెప్పుకుంటున్నా. 2 years ఆ అమ్మాయి లవ్ చేసింది కదా, మరి ఆవిడ ఎరగదీసింది ఏంటి అని మాట్లాడదాం ఆ టాపిక్. మీరు అంత వరస్ట్ చేసుకున్నావు. జాబ్ ఏం చేస్తున్నాడు, ఇంటి మెయింటెనెన్స్లు ఏంటి, ఇవేమీ లేవు. ఎక్కడ తిరుగుతున్నాడు అని అనుమానం తప్ప. నీకు పెళ్లికి ముందు కూడా అబ్బాయి చెప్పిన మాట ఏంటో తెలుసా నీ గురించి? నువ్వు లోపలికి రావడానికి ముందు ఆ అమ్మాయి నాకు 2 months పరిచయం అండి, నేను ఈ అమ్మాయితో మాట్లాడినా, నేను ఎవరితో మాట్లాడుకున్నా, 4 hours మాట్లాడుకుంటే ఆ సౌండ్ విని తినకి నేను ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేశానని ఫీల్ అయిన అమ్మాయి అప్పనంగా దొరికిందని వాడేశానని చెప్పాడు ఆయన. ఆ డైలాగ్ అది వాడకపోయినా ఆ మీనింగ్ అదే. నువ్వైతే అబ్బాయి మేనేజర్, స్టోర్ మేనేజర్ ఫ్రీగా దొరికేశాడని నువ్వు కమిట్ అయిపోయి. నీకు తెలివితేటలు లేక కాదు, వీక్గా ఉన్నావంటే డెలివరీయో తిండి లేకో ఇప్పుడు ఈ కష్టాల విషయం తెలిసి. నిజంగా ఈ అబ్బాయితో ఎవరైతే మీ ఇద్దరిలో కాపురం చేస్తారో వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ తెలుసా? ఒకళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను, ఒకళ్ళని ఫ్రీ చేస్తాను. చూడండి, మీరు ఏదో అబ్బాయి కావాలనుకుంటున్నారు కానీ ఆ అబ్బాయి చేసిన మానసికమైన చీటింగ్ ఒకటి ఉంది చూసారా? మీరు జీవితకాలం నరకం పడే చీటింగ్ అది. ఆ అబ్బాయితో కనుక ఆ అమ్మాయిని ఉండమంటే
మళ్ళీ ఇంకో దాన్ని తగులుకున్నాడా, ఎక్కడికి వెళ్తున్నాడు, జాబ్ చేయడు, పని చేయడు. ఈ అబ్బాయి ఈ 4 ఏళ్లలో 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రాపర్గా జాబ్ చేసింది లేదు, రూపాయి సంపాదించింది లేదు, మీ ఇద్దరికి తిండి పెట్టింది లేదు. ఉన్నంతలో డ్రామాలు ఆడి మీ ఇద్దరు గోల్డ్ అమ్మి ఇక్కడదక్కడ అక్కడదిక్కడ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. నన్ను కాపాడుకోండి మీరు అని. అర్థమవుతుందా? ఇట్లాంటి పనులు చేసినప్పుడు జీవితాలు ఎలాగే ఉంటాయి తల్లి. మేము అందుకే అందరికీ చెప్తాం, ఏదన్నా అక్రమ సంబంధాలు ఇలా పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడే దొరికిపోతుంది. మ్యాక్సిమం 3 to 5 years పనిష్మెంట్లు మీరే పడిపోతారు. పెద్దగా టైం కుదరట్లా. ఆ అమ్మాయికి పడిన పనిష్మెంట్ అదే. మీ విషయానికి వస్తే మీరు 1.5 year వెయిట్ చేశారు. 1 month ఒక అబ్బాయి ఫోను బ్లాక్ చేశాడు, అందుబాటులో లేడు. అంటే చాటింగ్ మధ్యలో చాటింగ్ నేను బానే ఉన్నాను. వీడిని అంగనాచి కాబట్టి కనీసం స్టోర్ దగ్గరికి వెళ్ళి అసలు ఇక్కడ ఏంటి ఇది వ్యవహారం ఏంటని మీరు ఏమి కొంచెం కూడా ఎంక్వైరీ చేసుకోలేదు. నాకు గొడవ అయింది, నేను ఇట్లా ఊరు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాడు మేడం. ఎక్కడికక్కడ మోసం చేశాడు. ఒక్కసారి వాళ్ళ ఊరు వెళ్తే కూడా తెలిసేది ఎక్కడో తెలియదు మేడం. సరే, మీకు ఎక్కడ మిమ్మల్ని అనటానికి నాకు ఎక్కడ కనిపించట్లా. నువ్వు ఇక్కడ దాకా వచ్చే వరకు కదా నాన్న ఇక్కడ ఏమన్నా నాకు హోప్స్ ఉన్నాయేమో అని అనుకున్నాను. కానీ మీరు ఇక్కడికి వచ్చి మీ వర్షన్ చెప్పినాక ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న 1 month లో మళ్ళీ వచ్చేసి నిన్ను పెళ్లి చేసేసుకున్నాడు. అర్థమవుతుందా? సో ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరమూ లేదు, అంత రిక్వైర్మెంట్ కూడా కనిపించింది. వెళ్ళాడు, ఇంట్లో వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారు, అందరూ కలిపి నీకు అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు. చెల్లి వచ్చి మాట్లాడింది. అదే ఎవరన్నా కానీ ఉన్నంతలో అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు మీ తాహతో తగ్గట్టు. కానీ ఒక 4 years 5 years ఒక అతను ఇంకొక పెళ్ళి అయ్యి అక్కడ పిల్లల్ని కంటూ నీకు ఇక్కడ ప్రెగ్నెన్సీలు తీసుకొస్తూ నీ గోల్డ్ వాడేసుకుంటూ ఇన్ని పనులు చేస్తున్నాడు కదా. అంటే అమ్మకి బాలేదు, అమ్మకి నాన్నకి బాలేదు అంటే నాన్న నేను ఆ 4 ఏళ్ల గురించి అడగట్లే, 8 months గురించి అడుగుతున్నా. తెలిసిన తర్వాత నువ్వు చేసే ఫస్ట్ పని ఏంటి తెలుసా? ఒక స్త్రీగా నువ్వు ఫస్ట్ లవర్వి, 2 years సీనియారిటీ ఉన్న లవర్వి, 1.5 years సీనియారిటీ ఉన్న లవర్వి. నిన్ను తీసుకెళ్ళి సెకండ్ మ్యారేజ్లో పడేశాడు తెలివిగా. నిన్నే ఫస్ట్ పెళ్లి చేసుకోవచ్చు. అర్థమవుతుందా? లీగల్గా నువ్వు కిందకి వెళ్ళిపోయావు. చాలా స్లైట్ డిఫరెన్స్ మీ ఇద్దరికి. లీగల్ పాయింట్లు క్యారెక్టర్ గురించి 2 మాట్లాడుకుంటే ఎవరు ఉండాలా ఎవరు వద్దు అనేది పక్కన పెడితే అతను చేసిన మానసికమైన పనిష్మెంట్ మీ ఇద్దరికి ఉందో చూసావా? మీ ఇద్దరూ కలిపి ఏం చేయాలా అని ఆలోచించాలి. కానీ నాకు కావాలంటారేటి నాయనా? నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ స్టేజ్ మీదకి వస్తావు? వాళ్ళిద్దరితో లేకపోతే వాళ్ళిద్దరు నీతో ఎవరు కలిసి ఉంటారో నాకు తెలియదు. కానీ ఈ వీడియో తీసుకొని వెళ్ళి నీ మీద నేనైతే కేసు ఫైల్ చేస్తాను. నేను వేసే కేసు ఎలా ఉంటుందంటే నువ్వు ఇంకో 4 రోజులు జైలు నుంచి బయటకు అయితే రావు, తర్వాత చూసుకుందాం. ఈలోప ఆ చెయ్యి వేలు ఇరిగింది చూసావా, అది లైన్లోకి వస్తుంది. 2 అమ్మాయిల్ని బిఫోర్ మ్యారేజ్ ఫిజికల్గా వాడేసుకున్నావు. మేము కొన్ని మాటలు అనకూడదు. మీకు పిల్లలు పుడుతున్నారు, మీకు వ్యవహారాలు ఉన్నాయి. బయట సొసైటీలో ఎంత క్రూయల్ మగాళ్ళు ఉంటారు అని ఈ వీడియో చూపించి ఇలాంటి అబ్బాయిలు బయట ఉంటారని మీ ఆడపిల్లలకు మాత్రం దయచేసి చెప్పండి అమ్మా. ఫిజికల్ నీడ్స్ కంట్రోల్ చేసుకోలేక జీవితాలు సర్వనాశనం చేసుకుంటే అది ఏ ఏజ్లోనన్నా, ఏ ఫైనాన్షియల్ కెపాసిటీ ఉన్న వాళ్ళైనా, మేబీ వీళ్ళు లో క్లాసా మిడిల్ క్లాస్ అని ఇట్లా కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. ఒక మగపిల్లాడు వాడుకుంటే వాళ్ళ జీవితాలు అంతా సర్వనాశనం అవుతాయి. పైగా కర్మ ఏంటంటే వాళ్ళు డెసిషన్ తీసుకోకుండా పర్ఫెక్ట్ క్యారెక్టర్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ అమ్మాయిని 4 పీకుంటే ఈ పాటికి ఎప్పుడో ఓడిపోయేది, ఈ అమ్మాయిని 4 పీకుంటే ఈ పాటికి ఎప్పుడో వదిలేసేది. డెసిషన్ తీసుకోవడానికి లేదు వీళ్ళకి. అక్కడక్కడ చెప్తున్నాడు, ఇక్కడ చెప్తున్నాడు, ఇద్దరిని అపురూపంగా చూసుకుంటున్నాడు. మేడం ఆమె పైన ఒకసారి కొట్టావా? సీరియస్ అయితే పడిపోయింది మేడం. లేదు సార్, మామూలుగా కోపం కొట్టే రకం కాదులే. ఫస్ట్ లా వంటలో వచ్చేటే కాదు, వంట చేయలేదని కానీ పడిపోయిందా? పడిపోయింది మేడం. నువ్వు మంచోడు కదా నాన్న. అప్పుడు నువ్వేం చేయాలా? ఇంకోసారి గుమ్మం ఎక్కకూడదు. వీళ్ళిద్దరిని 8 months బ్యాక్ తెలిసింది. 8 months నుంచి మేనేజ్ చేస్తున్నానని ఇద్దరిని కూర్చోబెట్టి ఏ హోటల్కో ఏ ఊరో తీసుకెళ్లి కాళ్ళు పట్టుకుని బతులాడి అమ్మా మీ ఇద్దరు ఏదోటి అని నువ్వు వాళ్ళిద్దరు కాళ్ళు పట్టేసుకోవాలా? పట్టుకోవడానికి రెడీగా ఉన్నా కూడా ఆమె ఏమని గలవ అంటది, ఏమి ఆమెను గలవ అంటది. లేదు మేడం, నేను చెప్పాను ముగ్గురం అసలు నువ్వేం పోషిస్తున్నావని. వాళ్ళకి తిండి పెట్టట్లా. ఆ అమ్మాయి గోల్డ్ పట్టుకుపోయావు, ఈ అమ్మాయి గోల్డ్ పట్టుకుపోయావు. నువ్వు ఇవన్నీ చేస్తుంటే మేము ఏదైనా మాట్లాడొచ్చు. ముందు నువ్వు భర్తగా బాధ్యతలు చేయట్లేదు కదా మేడం. అమ్మాయి గోల్డ్ ఫస్ట్ నుంచి పెట్టలేదు మేడం, లాస్ట్ ఇయర్ పెట్టినాం. ఎంత గోల్డ్ పెట్టావు? తాడు ఎప్పుడు పెట్టావు? మన మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ కే పెట్టినావా లేదా? నాన్న ఎంత గోల్డ్ పెట్టాడు తాకట్టు? ఇప్పుడు ఎంత వాల్యూ చేస్తాయి అవి? అది ఒక 5 lakhs వరకు ఉంటుంది. 5 lakhs. నాన్న నీ గోల్డ్ ఎంత ఉంది? ఒక 1.5 lakh. ఎక్కడి నుంచి తీసుకొస్తావు నువ్వు? ముందు ఇక్కడ 7 lakhs కట్టి ఇక్కడ నుంచి కాదు, మీ ఇంట్లో వాళ్ళని పిలిపించు. వాళ్ళిద్దరికి మోసం చేసింది నేను లీగల్గా చూసుకుంటాను. నేను మీ ఇద్దరిని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కేసు ఫైల్ చేస్తాను. ఇక్కడ 7 lakhs అబ్బాయి పెట్టేదాకా 2nd point వెళ్ళదు. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు. దగ్గరుండి పెళ్లి చేసేసారు కదా అమ్మాయిని, అరేంజ్డ్ మ్యారేజ్ చేశారుగా, పట్టుకుని వెళ్ళి. వాళ్ళు చేసిండ్రు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేదా? నువ్వు చేసుకోలేదా? నేనే నువ్వు చేసుకున్నావా చేసుకోలేదా? మరి డబ్బులు కట్టి ఫస్ట్ అమ్మాయికి అక్కడ
వాళ్ళిద్దరికి కట్టు 7 lakhs తీసి మీ అక్కడ చెల్లి పెట్టుకోవచ్చు. మీ అమ్మ మీ పిన్ని రాలేదా? అందరూ వచ్చిండ్రు, వచ్చి ఏమన్నారు? చెప్తాను మీ అమ్మ ఏమన్నా నా కోడల్ని నా ఇంటికి పంపించండి అనిందా లేదా? ఏది అప్పటికి ఈ అమ్మాయి ఉంది కాపురం. ఫొటోస్ కూడా ఉన్నాయి. అందరూ వచ్చి నీ మీద పడిపోయి నేను బలవంతంగా మొత్తం నువ్వు ఈ రోజు కేసు ఫైల్ చేస్తే అందరూ చేసేసుకుంటున్నారు. జైలుకి వెళ్తారు తెలుసా నీకు? నీ ఊరుకుంటుంటే. పవర్స్ నీకు తెలియట్లేదు నానా. ఈ చీటర్ని ఎంటర్టైన్ చేస్తావేంటి తీసుకొచ్చి? ఆవిడైతే నంగనాచి ఏడుపులు ఏడుస్తూనే ఉంటుంది, నీకంటే పెద్ద చీటర్ అమ్మాయి. ఆవిడ భర్త అని అనుకుంటుంది, ఫస్ట్ మ్యారేజ్ నాకే కదా అనుకుంటుంది, కానీ ఆవిడ చేసిన పనికి అసలు అతనితో ఉండడం, 2 పిల్లలని ఒక లైసెన్స్ పెట్టుకుంది. నువ్వు ఈ 5 lakhs 2 lakhs ఎప్పుడు ఇస్తావు చెప్పు? జాబ్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడు వెళ్తావు జాబ్కి? నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నాను మేడం. ఆవిడ వెళ్ళనివ్వట్లేదా? అక్కడే ఉంటున్నాడు మేడం, రావట్లేదు షేప్ మేడం బాగాలేదు, ఇంటికి. ఆమె దగ్గరికి వెళ్తే జాబ్ టైమింగ్ ఏంటో చెప్పు. మేడం మొన్నటి దాకా వెళ్ళాడు, 1 week వెళ్ళాడు. ఆ డబ్బులు ఏమంటే కట్ అయిపోయినాయి అంటున్నాడు. నువ్వు వెళ్ళొచ్చు, ఖాళీగానే ఉన్నావు కదా, మీ ఇద్దరు కలిసి పోండి, ఒకే చోటకి, ఇద్దరు ఒకే చోటకి వెళ్ళండి జాబ్ కి. అలా తీసుకెళ్ళాడు, వాళ్ళ అమ్మ అక్కడికి తీసుకెళ్ళాడంట. అక్కడికి వెళ్తే అటే ఉండిపోతున్నాడు, మార్నింగ్ వరకు అది రావట్లేదు. ఎంతకాలం నీ జైల్లో పెడతావమ్మా అతన్ని? కాళ్ళు చేతులు కట్టేసి జాబ్ ఎంతకాలం చేయకపోతే ఉంచుతావు? తిండి ఎట్లా పెడతాడు? తిండి నలుగురు పెట్టాలి. పోషించాలి అతను. సమస్యకి పరిష్కారం ఇంట్లో నువ్వు పెట్టుకుని మాట్లాడే చేస్తావు. మాటలు ఇక్కడ పాయింట్స్ వచ్చేసేలాగా అవుతున్నాయి. చాలా రాంగ్ మాట్లాడుతున్నావు నువ్వు. మేడం వెళ్ళినాడు, టైంకి వస్తలేదు మేడం. రాడు, ఏం చేద్దాం? నీ దగ్గర ఉండిపోయాడు. ఉండాల్సి వస్తుంది. ఇదే డైలాగ్ అమ్మాయి మాట్లాడుతుంది ఇందా నుంచి. 5 years నుంచి అబ్బాయి ఇంటికి రావట్లేదండి సరిగ్గా, నేను పిల్లలు ఇదవుతున్నాం, వచ్చినప్పుడల్లా పిల్లలంగానే వెళ్తున్నాడు. నువ్వు ఫస్ట్ అర్జెంట్గా వెళ్ళి మీ ఇంట్లో డిక్లేర్ చేయి ఇష్యూ, మా దగ్గరికి రావటం కాదు. ఫస్ట్ నువ్వు అర్జెంట్గా ఇంట్లో డిక్లేర్ చేయి, చాలా డెలికేట్ ఇష్యూ ఇది. మేడం ఈ ప్రొసీడింగ్స్ లో మనం లీగల్ ప్రాసెస్ మాట్లాడాల్సి వస్తే చాలా స్లైట్ డిఫరెన్స్, వీళ్ళిద్దరు ఎవరుంటే బెటర్ ఎవరు ఉండకూడదు అనేది. యాక్చువల్గా లీగల్ ప్రాసెస్ మాట్లాడితే తనకి మార్క్స్ ఎక్కువ పడతాయి. ఎందుకంటే ఫస్ట్ వైఫ్ ఎవరిని ఫస్ట్ లవ్ చేశాడు అనేది పక్కన పెడితే ఫస్ట్ వైఫ్ 2 పిల్లలు ఉన్నారు. ఇక్కడ మనకి కొంచెం అసలు నీకు ఇక్కడ ఏమీ లేదు నాన్న, ఒక చిన్న పాయింట్స్ 100 marks వేసుకుంటే 100 points, ఈ అమ్మాయికి 95 పడితే ఒక 5 marks నీకు తక్కువ పడుతున్నాయి. అర్థమవుతుందా? మేము మా ఇంట్లో చెప్పుకోలేము. విను నాన్న, మేము ప్రాసెస్ చెప్తాం. ఒకటి, లీగల్గా మీది 2nd marriage వ్యాలిడ్ కాదు, కానీ ఆవిడ వేసే కేసుల కంటే నువ్వు కేసు ఫైల్ చేస్తే ఎవరైతే ఆ ఫోటోలు అవన్నీ ఉన్నాయో చాలా పెద్ద కేసు, మొత్తం అందరూ జైలుకి వెళ్తారు. ఎందుకంటే ఫస్ట్ వైఫ్ వితౌట్ డైవర్స్ 2nd అమ్మాయిని చీట్ చేసి పెళ్లి చేసుకున్నాడు. మొత్తం వచ్చిన చుట్టాలందరినీ కూడా నువ్వు లోపల వేయొచ్చు, ఇతని తరపులందరూ. నేను హెల్ప్ చేయగలిగితే మాత్రం 100% ఈ కేసు మీద హెల్ప్ చేస్తా. 2, ఇతను నీ దగ్గర అలా మాట్లాడుతున్నాడు, కానీ ఇతనికి ఈవిడ కూడా ఇష్టం లేదు. ఆయన ఫస్ట్ నుంచి ఏం మాట్లాడుతున్నాడంటే, అబ్బాయి ఈ అమ్మాయికి అనుమానం అండి, నస్ అండి, వేస్ట్ అండి, ఈవిడ దగ్గర హ్యాపీగా లేకపోవడం వల్ల నిన్ను తగులుకున్నాడు. కానీ టార్చర్ ఒక్క పెట్టలేదు. నిమిషం నాన్న, నువ్వు టార్చర్ పెడతావని ఇప్పుడు కాదు. పెడుతున్నావుగా ఇంట్లో. ఇప్పుడు రెండో మాట, నువ్వు ఇక్కడ మైనస్ పడలే ఏంటో తెలుసా? నువ్వు వదిలేసినా కూడా ఇతను ఇక్కడ హ్యాపీగా ఉండడు, ఈయన తగులుకున్నంత మాత్రం ఫస్ట్ వైఫ్ ఏమీ హ్యాపీగా ఉండదు. పెద్ద పనిష్మెంట్ ఇతనితో ఎవడైతే ఉంటాడో వాళ్ళు పనిష్మెంటే. అతన్ని పోషించుకోవాలా, అతన్ని భరించాలా. అతను ఇంకొక మిమ్మల్ని వదిలిచ్చినాక, నాకు తెలిసి మీ ఇద్దరే, ఇంకెవడు లేడు, మిమ్మల్ని వదిలిచ్చినాక ఇంకొకరు తగులుకుంటాడు ఖచ్చితంగా. ఆయన పాపాన్ని ఆయనే పోతాడని ఫిక్స్ అవ్వు. ఎందుకంటే ఆ అమ్మాయికున్న అనుమానం ఉంది చూసావా, ఈయనకి సినిమా చూపించేస్తుంది. నిన్ను వదిలాడు అంటే ఇంకొక అమ్మాయి దగ్గర తగులుకుంటాడు, ఆవిడ ఏం పనిష్మెంట్లు ఇవ్వాలో ఇచ్చుకుంటానే ఉంటుంది. మానసికంగా పీకు తింటది చూసావా, చక్కగా సరిపోద్ది. వీళ్ళిద్దరు కలిపి ఉంచడం లీగల్తో పాటు మోరల్ వాల్యూస్ మాట్లాడుకుంటే కూడా సెట్ అవుతుంది నా వరకు నాకు. 2, ఆ అమ్మాయి కంటే నువ్వు కొంచెం ధైర్యంగా ఉన్నావు ఇలాంటి చీటర్తో కంటిన్యూ అవ్వడం కంటే కూడా. 3, మనసులో నీతో ఉండడం కూడా ఇతనికి ఇష్టం లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాడో తెలుసా, అమ్మాయిని కట్ చేయండి, నాకు భార్య పిల్లలు, మేము గట్టిగా అడిగేసరికి పిల్లలకు తిండి పెట్టలేదు ఈయన. ఇలాంటి వ్యక్తి కావాలని నువ్వు అనుకుంటున్నావు. 4, నీ మీద ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసాడు. అనుమానం క్రియేట్ చేయాలి ఆ అమ్మాయి మీద, ఏదో బ్యాడ్ చేయాలి అని. ఈ 4 points దగ్గర ఈ వ్యక్తి నీకు కలిపి పంపించడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే నీ దగ్గర హ్యాపీగా ఉండడు, నిన్ను హ్యాపీగా ఉంచడు. ఇక్కడ కావాలి అన్నాడు చూసావా, ఇతన్ని నీ దగ్గర పంపిస్తే ఆ వైఫ్ వేసే కేసులు చాలా వీక్ కేసులు, 498 DVC మెయింటెనెన్స్. అదే నిన్ను కట్ చేసి యువతలు పంపిస్తే నువ్వు వేసే కేసులు ఉన్నాయి చూసావా, నీ గోల్డ్ తాకట్టు పెట్టిన విషయాలు అన్ని రికార్డ్ అయినాయి ఇక్కడ. 2, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ దగ్గరుండి 2nd marriage చేశారు విషయం చెప్పకుండా. ఇందా నుంచి అతన్ని 3-4 సార్లు నేను ఎందుకు అడిగానంటే, నీకు రేపు పొద్దుట వీడియో ఉపయోగపడాలని. నువ్వు చెప్పావా చెప్పలా, మీ ఇంట్లో వాళ్ళు చెప్పారా చెప్పలా. ఫస్ట్ మ్యారేజ్ అయిన విషయం చెప్పకుండా దాచిపడేశారు, ఇంకెవడో ఫ్రెండ్ మీద తోస్తున్నాడు. సో నువ్వు వేసే కేసు ఆవిడ ఒక 10 కేసులు వేసేదాంతో కలిపిస్తే, మిక్సీలో వేస్తే నీ ఒక్క కేసు. నేను చెప్పిన ఆ కేసు వేసుకోవచ్చు, ఏది బైగామీ కేసు. ఫస్ట్ వైఫ్ ఉండగా వితౌట్ డైవర్స్ 2nd marriage, అబార్షన్లు చేయించాడు ఫోర్సిబుల్గా, ఫైనాన్షియల్గా వాడేసుకున్నాడు, మెయింటెనెన్స్ కేసు, డొమెస్టిక్ వైలెన్స్, అవి కూడా మీరు వేయొచ్చు. అర్థమవుతుందా?
మీరు నేను రిక్వెస్ట్ చేసేది ఇతనితో కలిసి ఉండడం కంటే, ఎందుకంటే ఒక స్త్రీ ఎప్పుడు కూడా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అవతల వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు అట్లాంటి చండాలడితో ఉండడం కంటే వదిలేయడం బెటర్. నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకునేంత ఉత్తముడైతే కాదు తల్లే. ఊర్లో పరువు అంటావా? నా రిక్వెస్ట్, ఇక్కడ నుంచి వెళ్ళినాక మీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పి, రమ్య మేడం చెప్పారు మనం వేసే కేసులు ఎంత తోపాట, కావాలంటే లీగల్ సపోర్ట్ కూడా చేస్తామన్నారు, మనం లీగల్గా వెళదామని. లీగల్గా వెళ్ళడానికంటే ముందు వాళ్ళు నా కోసం ఒక పని చేస్తారు, ఇతన్ని 4 పీకుతారు. అది అవని ఆ అద్భుతమైన సంఘటన అయినాక పోలీస్ కేసే పెడతారు. వెరీ గుడ్, ఇంకా మంచిది. పోలీస్ కేసే పెడతారు డైరెక్ట్. ఏది కావాలంటే అది చేసి పడేయండి, సీన్ చిరిగిపోవాలా. ఇప్పుడు ఒక్క నిమిషం తల్ల, ఆ పతివ్రత అడుగుతున్నారు కదా నా భర్తను నాకు కాపాడి నాకు ఇవ్వండి పిల్లల్ని అని. డబ్బు ఎక్కడి నుంచి తెస్తుంది? నీకు 5 lakhs ఇవ్వాలి, నీ గోల్డ్ ఇడిపించాలి, నీకు ఒక 30 లక్షల కాంపెన్సేషన్ అయితే ఇవ్వాలి. 30 lakhsకి ₹1 కూడా తగ్గొద్దు. ఆ ఆస్తులే అమ్ముకుంటాడా ఏం అమ్ముకుంటాడో ఆయన ఇష్టం. భర్త కావాలనుకుంటున్నావు తల్లి, ఇలాంటి భర్త కావాలనుకుంటున్నావు కదా, తీసుకెళ్ళి రోజు దీపారాధన చేసుకొని ఆ అమ్మాయికి 35 లక్షల కాంపెన్సేషన్ కట్టండి. సరే మేడం, బెటర్ నాన్న, మీరు ఆ ప్రాసెస్ చెప్తాను. నా గోల్డ్ అది ఇచ్చేసామని చెప్పు. నీ గోల్డ్ కాదు, నేనేం చెప్పాను, నీ గోల్డ్ తో పాటు ఏం చెప్పాను? 30 lakhs కాంపెన్సేషన్, లేదా నువ్వు వేసే కేసులు చీల్చి చండాడేయాల. సరే, ఓపిగ్గా తిరుగు, జాబ్ చేసుకో, ఓపిగ్గా తిరుగు. ఈయన జాబ్కి వెళ్ళి ఇంటికి రావట్లేదని జాబ్ చేసినా ఆయన నీకు రూపాయి ఇవ్వడు. ఇలాంటి వ్యక్తి నీ దగ్గర ఉండడం కంటే తను కట్ చేసుకోవడం బెటర్. సరే, మీరేమో అనుకోవచ్చు, ఎవరైనా కానీ చూసిన వాళ్ళు ఓహో భలే చేశారు రమ్య మేడం, చక్కగా అబ్బాయి అడిగింది రిలీఫ్ ఇచ్చారని. రిలీఫ్ ఇవ్వట్లా. అతను ఈ అమ్మాయితో ఉన్నాడు అంటే భార్య వేసే కేసులు చాలా వీక్ కేసులు, ఆ పిల్లని చూస్తే ఫైట్ చేసేలాగా కనిపించట్లా. 2, అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ కొంచెం వీక్గా ఉంది. సో ఆ అమ్మాయి వేసే కేసుల కంటే ఈ అమ్మాయి వేసే కేసులు, అందుకే మీకు అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. తను చాలా స్ట్రాంగ్ ఉంది, ఆవిడ కొడితే గోప పగిలిపోద్ది అబ్బాయికి లీగల్గా. బెటర్ మేడం. ఏమ్మా నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నావు చెప్పినట్టు. సో యాజ్ ఇట్ ఈస్ మేడం చెప్పింది చేసుకో. జాగ్రత్త. ఇప్పుడు మీ ముగ్గురు కలిసి వెళ్తారు, అలా ఇంటి దగ్గర చెప్పు, ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళు, ఆ అబ్బాయిని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడండి. మా ఇంటికి తీసుకెళ్ళు, చెప్పించు, మొత్తం తెలియాలి, అందరికీ తెలియాలి భాగవతం. మరి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కూడా మరి వాళ్ళు రారు మేడం. ఇంకా రారు నాన్న, మీరు లీగల్ గా జుట్టు పెట్టుకున్న పిలుచుకొచ్చే రైట్స్ మీకు వస్తే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నేను చెప్పిన డెసిషన్ ఒకసారి ఒప్పించడానికి చూడండి. మేడం పిల్లలు మేడం, పిల్లలు మేడం నీ దగ్గరే ఉన్నారు, నీ పిల్లలు ఏమైనా అడిగింది ఆవిడ? నీ పిల్లలు నీ భర్త అందరూ నీ దగ్గరే ఉన్నారు. నీ కుటుంబం నీకు ఇచ్చాం మేడం. నేను జైల్లో ఉంటేనే ఫుడ్ బిడ్డ. మీరు వెళ్ళు, మీ ఆయన వెళ్ళి జనాలు మోసం చేసుకుంటూ వెళ్తుంటాడు, కాపాడు. అమ్మాయికి 35 లక్షలు ఇవ్వు, నేను కేసు లేకుండా ఇప్పుడే విడాకులు ఇప్పిస్తా. 35 lakhs తీసుకుని రండి, అమ్మాయికి ఇప్పిస్తాను నేను. మరి అమ్మాయి జరిగిన అన్యాయమో జైల్లో ఉంటే బాధపడిపోతుంది. ఒక ఆడపిల్లని 4 రోజుల్లో తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు, ఆ పిల్ల సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను అంటుంది. ఒకే ఒక్క పాయింట్, నువ్వు ఫస్ట్ పెళ్లి చేసుకున్నావని, కానీ నేను నీకు ఇచ్చిన పనిష్మెంట్ ఇంత అంత కదా నీకు తెలియట్లా. ఆడు ఇంకో తగులుకుంటాడు వెళ్ళి, ఎట్లాగో కాపాడుకో. అప్పుడు 30 లక్షలు నువ్వు ఇప్పటికిప్పుడు 35 అరేంజ్ చేయించు, నేను అమ్మాయితో డైవర్స్ ఇప్పిస్తాను. వెళ్ళి ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి, వాళ్ళ ఇంటి దగ్గర పంచాయతీ పెడతారు, వెళ్ళండి అక్కడికి. బాయ్ నాన్న, జాగ్రత్త. మీ పెద్దవాళ్ళ యొక్క సహాయం తీసుకో, ఇమీడియట్ గా వాళ్ళకి డిక్లేర్ చేయి, ఇది ఇంకా సీక్రెట్ గా ఉంచుకో. అర్థమైందా? కానీ వాళ్ళ పరిస్థితి అమ్మ ఒకటమ్మా, అమ్మ నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు, ఆ పరిస్థితి కంటే ఇప్పుడు నువ్వున్న పరిస్థితి ఇంకా డేంజర్. నువ్వు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఇన్ని తగులుకుందాం అనుకుంటే నీ గొయ్య నువ్వు తవ్వుకున్నట్టే లెక్క. అమ్మ తాత్కాలికంగా బాధపడతారు, ఆ బాధ కంటే నీకు రానున్న జీవితంలో పడే శిక్ష పెద్దది. అర్థమైందా? ఒకటేమ్మా, నువ్వు స్ట్రాంగ్ గా మాట్లాడవంటే వాళ్ళు కూడా స్ట్రాంగ్ గానే ఉంటారు. నువ్వు ఇలా డల్ అవుతూ ఉన్నావు అంటే వాళ్ళు డల్ అవుతారు. కాబట్టి నువ్వు స్ట్రాంగ్ గా వెళ్ళి చెప్పు, పోతే పోనివ్వండి అని చెప్పేసి నువ్వు ధైర్యం ఇవ్వు మీ అమ్మ నాన్నకి. కాదు మేడం, ఆ అమ్మాయి ఇతని గురించి ఏం పరితపించిపోయి బాధపడట్లేదు, ఇంట్లో వాళ్ళు కోసుకుంటానని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళి చేసుకుంది కదా. నువ్వు డల్ అయి చెప్తే వాళ్ళు డల్ అవుతారమ్మా. నువ్వు స్ట్రాంగ్ గా చెప్పు, ఈ దరిద్రుడు ఇలా చేశాడు, వీడి మీద కేసులు వేద్దామని నువ్వు స్ట్రాంగ్ గా చెప్పావనుకో, వాళ్ళు ధైర్యంగా ఉంటారు, అమ్మయ్య నా బిడ్డ ధైర్యంగా ఉంది అని. నువ్వు వీక్ గా ఏడుస్తూ చెప్పావంటే వాళ్ళు ఇంకా బాధపడతారు. కాబట్టి నువ్వు స్ట్రాంగ్ గా ఉండు, మీ బలం చూపెట్టు. చక్కగా వర్కింగ్ ఉమెన్ వి, చక్కగా అన్ని మేనేజ్ చేసుకోగలవు, నువ్వు ధైర్యంగా చెప్పు. ఇప్పుడు మేడం చెప్పింది చేసి అక్కడ నుండి ఏం వసూలు చేసుకోవాలో అది వసూలు చేసుకో, ఆయన చేసిన తప్పుకి. ఏమ్మా వసూలు చేయకపోతే నువ్వు కోర్టులో కేసులు అయ్యి మినిమం 7 years తిరుగుతాడు ఈ కేసుకి. లాయర్ ఖర్చులు ఉంటాయి చూసావా, దెమ్మ తిరిగిపోద్ది అతనికి. పనిష్మెంట్ పడాలి, ఇలా చేయకూడదమ్మా, తప్పు. జాగ్రత్తగా ఉండు, స్ట్రాంగ్ గా ఉండు, ఏడవద్దు, స్ట్రాంగ్ గా ఉండు, స్ట్రాంగ్ గా చెప్పు. ఏదైనా గొడవ అయినా సరే వాళ్ళ అమ్మ వాళ్ళని సీక్రెట్ గా రప్పిస్తాడు. అమ్మ అబ్బాయిని తీసుకునే వెళ్ళు, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేసి పడే, రచ్చ రంబోలో చేసేపో. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు వింటున్నాం కానీ వాళ్ళిద్దరు గుండెలు పగిలిపోతున్నాయి. అమ్మాయిని అయితే ఆ పిల్లకేమో నీళ్ళు ఆగట్లేదు, ఈ పిల్లనేమో చెయ్యిలా వణుకుతానే ఉంది నాన్ స్టాప్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఏం చేయాలో చెప్పినందుకు.
హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.